ఎందుకు డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ నాటో కంట్రీస్ని వార్న్ చేస్తున్నారు? ఇప్పుడు గ్లోబల్ పాలిటిక్స్లో నాటో డిఫెన్స్ స్పెండింగ్ గురించి మళ్ళీ పెద్ద డిస్కషన్ స్టార్ట్ అయింది. రీసెంట్గా డొనాల్డ్ ట్రంప్ కొన్ని నాటో కంట్రీస్ని క్రిటిసైజ్ చేశారు. చాలా కంట్రీస్ అలయన్స్ సెక్యూరిటీ కోసం సరిపోయిన అమౌంట్ స్పెండ్ చేయట్లేదు అని. యాక్చువల్లీ నాటో రూల్స్ ప్రకారం ప్రతి మెంబర్ కంట్రీ తన జీడిపిలో కనీసం 2% డిఫెన్స్ కోసం స్పెండ్ చేయాలి. కానీ రియాలిటీలో చూస్తే చాలా యూరోపియన్ కంట్రీస్ ఈ టార్గెట్ని ఇంకా రీచ్ అవ్వలేదు. సో దీనికి ట్రంప్ ఏమంటున్నారు అంటే, నాటో అలయన్స్ సెక్యూరిటీ కోసం యునైటెడ్ స్టేట్స్ ఎక్కువ బర్డెన్ క్యారీ చేస్తుందని అంటున్నారు. అందుకే మిగతా నాటోస్ కంట్రీస్ కూడా తన మిలిటరీ స్పెండింగ్ని పెంచాలి అని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఇష్యూ ఇప్పుడు గ్లోబల్ పాలిటిక్స్లో మళ్ళీ పెద్ద డిబేట్గా మారింది. ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారు అంటే, ఇలా డిసగ్రిమెంట్స్ కంటిన్యూ అయితే యునైటెడ్ స్టేట్స్ మరియు యూరోప్ పార్ట్నర్ మధ్య కోఆపరేషన్ కొంచెం ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. కానీ సపోర్టర్స్ మాత్రం నాటో అలయన్స్ ఇప్పటికీ వరల్డ్లో మోస్ట్ ఇంపార్టెంట్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్స్లో ఒకటి అని అంటున్నారు. మరి ఈ డిఫెన్స్ స్పెండింగ్ డిబేట్ ముందు ఎలా డెవలప్ అవుతుందో చూడాలి. ఇంకా ఇలాంటి గ్లోబల్ న్యూస్ అప్డేట్స్ కోసం ద అప్డేట్ స్టేషన్ని ఫాలో అవ్వండి.